హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సాంబార్ చూపిస్తున్నాను నా స్టైల్లో. చూడండి. దీనికోసం ఒక వంకాయ, డ్రమ్ స్టిక్, మునక్కాడ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ క్యారెట్, ముల్లంగి తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది. ఒక పావుగంట ముందు పప్పు నానబెట్టుకొని ఉంచి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్ వరకు ఉంచాను. పప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లోనే కొంచెం పసుపు కూడా వేసి పప్పులోని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా సాంబార్ విషయానికి వచ్చేసరికి ఇంకా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని బాగా పోపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 by 1 కూరగాయలు వేసుకుందాము. ఫస్ట్ వంకాయలు వేస్తున్నాను. సాంబార్ పౌడర్ కూడా వేయకుండా చాలా కమ్మగా టేస్టీగా చేశాను. నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తానండి సాంబారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది సాంబార్ చేస్తే పప్పు ఉడకబెట్టి అందులోనే కూరగాయలన్నీ వేసేసి అట్లా చేస్తారు. అది ఒక టేస్ట్గా ఉంటుంది. ఇది చూడండి వేరే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కూరగాయలన్నీ కూడాను ఆయిల్లోని పోపులోని బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. ఇంకా పోపులోని 1 by 1 కూరగాయలు వేసేసుకోవాలి. అదే వెజిటబుల్స్. వంకాయలు వేసుకున్న, మునక్కాడ వేసేసుకున్న, ఆనియన్స్ చూడండి ఫుల్ ఆనియన్స్ 4గా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ ఉంటే బాగుంటుంది. ఇంకా రాడిష్ అదే ముల్లంగి, పచ్చిమిర్చి, క్యారెట్, అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అటు ఇటు కలుపుకొని పచ్చంతా దిగిపోయేంతలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. ఇంకా చెప్తున్నాను కదండి, పప్పులోని ఉడకపెట్టేసి అందులోనే వెజిటబుల్స్ వేసేసి చింతపండు పులుసు వేసేసి దానికి రిటర్న్ పోపు పెడతారు కొంతమంది సాంబారు. అది ఒక టేస్ట్గా ఉంటుంది. ఇది వేరే టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇంకా వెజిటబుల్స్ అన్నీను బాగా ఫ్రై అయ్యాయి. పచ్చంతా దిగిపోయింది. ఇంకా అందులోని టమాటాలు 2 టమాటాలు వేసుకున్నాను. 2 టమాటాలు వేసుకొని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకొని పసుపు కొంచెం పప్పులోనే వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఉప్పు, కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలపకుండా టమాటాలు వేసాక కలపకూడదు కదండి. కలపకుండా మూత పెట్టి అలా ఉంచేయాలి కాసేపు. ఉంచేస్తే టమాటా కూడా బాగా మెత్తబడతాయి, కూరగాయలకి బాగా పడుతుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి కాబట్టి దీని టేస్ట్ వేరు ఉంటుందండి. ఇంకా లేడీ ఫింగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేక వేయలేదు. కూరగాయలు ఉంటే అవి వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాం కదా. ఇంకా ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇందులోని. చూడండి బాగా అన్నం వేగుతున్నాయి కదా. ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసుకొని కాసేపు బాగా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అసలు ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది కూడాను. ఈ వెజిటబుల్స్ అన్నీ వేగాయి. దానికి
ఉప్పు కారం అన్నీ వేసాం, అన్నీ పట్టాయి కాబట్టి ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక్క మరుగు మరిగేసరికి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఓ పక్కన చిక్కుడుకాయ టమాటా ఫ్రై చేస్తున్నాను, అది కూడా చూపిద్దాం అన్నట్టు కెమెరా అటు కూడా తిప్పాను. కొంచెం చిక్కుడుకాయ టమాటా ఫ్రై లాగా చేస్తున్నాను, వాటరీగా కాకుండా కొంచెం ఫ్రై లాగా, సాంబార్కి అది బాగుంటుంది అన్నట్టు. ఈరోజు సాంబారు, చిక్కుడుకాయ ఫ్రై అండ్ పాపడ్స్ అండి. మాది మండే కదా, మండే స్పెషల్ అనమాట. ఇంకా ఇవి కలిపేసి ముక్కలన్నీ చింతపండు పులుసులో వేసాం కదా, కలిపేసి మూత పెట్టి కాసేపు ఉంచిస్తే బాగా మరుగుతుంది. మరిగి ఆ చింతపండు పులుసులోని ముక్కలన్నీ బాగా మరిగి పులుపు పడతాయండి, కారం ఉప్పు అన్నీ పడతాయి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎలా సాంబార్ చేశాను అనేది. మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తారా సాంబారు? కామెంట్ చేయండి. ఇంకా బాగా మరుగుతుంది కదా, ఇలాంటప్పుడు కొంచెం బాగా కలిపేసి ఇందులో పప్పు వేసేయాలి. ముక్కలన్నీ ఉడికిపోయాయి. డ్రమ్ స్టిక్, ఆనియన్, క్యారెట్ అండ్ రాడిష్ అన్నీ ఉడికిపోయాయి, బాగా ఉడికిపోయాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది, ఉప్పు కారం అంతా దాంతో మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అందులో పప్పు వేసేసుకోవాలి. ఇంకా పప్పు నేను ఫస్ట్ ఉడకపెట్టి ఉంచుకున్నాను అన్నాను కదండి, పప్పు వేసేసుకోవాలి. చూడండి, పప్పు వేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా సాంబార్ రెడీ. ఇందులోని సాంబార్ పౌడర్ కానీ ఏం వేయలేదు, చిన్న అల్లం మాత్రం కొట్టి వేసాను, చిన్న అల్లం ముక్క. సాంబార్ పౌడర్ కూడా వేయలేదు నేను, అయినా కానీ స్మెల్ టేస్ట్ అదిరిపోతుంది. ఎందుకంటే అన్ని కూరగాయలు బాగా ఉడుకుతాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిది. ఇంట్లోనే ఒక కూరగాయలు తింటే ఒకరికి వంకాయ నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఒకరికి క్యారెట్ నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఒకరు రాడిష్ తింటారు, ఒకరు తినరు. అలాంటి వాళ్ళకి ఈ కూరగాయలన్నీ వేసి ఇలా సాంబార్ చేస్తే అందరూ తింటారు, హెల్త్కి కూడా బాగుంటుంది. అన్ని కంటెంట్లో ఒంటికి వెళ్తాయి కదా, బాగుంటుంది అన్నమాట. ఆనియన్ చూడండి, ఆనియన్ వేసుకుంటే చిట్టి ఆనియన్స్ భలే ఉంటుంది సాంబార్లో, ట్రై చేయండి. దీనికి ఇంకా బాగా మరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి, ఫస్టే పోపు వేసాను కాబట్టి ఇంకా పోపు వేయాల్సిన అవసరం అయితే లేదు. కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు పచ్చి కరివేపాకు ఒక రెబ్బ అందులో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కోసం కరివేపాకు అండి, కొత్తిమీర టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకొని బాగా మరుగుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. అంతేనండి, ఇంకా సాంబార్ అయిపోయింది. ఇంకా వేరే బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇంకా లంచ్కి సాంబార్ రెడీ అయిపోయింది, పక్కన పాపడ్స్ విత్ చిక్కుడుకాయ కర్రీతో లంచ్ రెడీ. సాంబార్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది.
వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేసాం అనేది. చూడండి, చూడటానికే ఎంత బాగుంది కదా. ఇంకా వేడివేడి అన్నంలో సాంబార్ను పోసుకొని తింటుంటే ఇంకా ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది అసలు. మా ఇంట్లో అందరూ సాంబార్ ఇష్టంగా తింటాము. ఎందుకంటే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని, వేడి సాంబార్ కదా, ఇందులోని ఇంకా మళ్ళీ కరివేపాకు ఒక్కటి పెట్టాను, స్మెల్ చాలా బాగుంటుందని. వేడివేడి సాంబార్ అలా పెట్టుకుంటే బాగుంటుందండి. కరివేపాకు అది మనం తింటే జుట్టుకి గట్రా మంచిది, హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఉంటుంది. కరివేపాకు ఏదో విధంగా కొంచెం తింటుండాలి. నేనైతే తింటానండి కరివేపాకు, అందుకే నాది లాంగ్ హెయిర్ ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.